నిజం ఏంటో తెలిసి కూడా మారడానికి ఇష్టపడకుండా ఉండేవాళ్ళే మూర్ఖులు. వాళ్ళ సమస్య తెలివితేటలు తక్కువ ఉండటమో లేక చదువుకోకపోవడమో కాదు, దేవుని జ్ఞానాన్ని వెదకాలి, తెలుసుకోవాలి అనే ఆధ్యాత్మిక ఆసక్తి వాళ్ళలో లేకపోవడమే వాళ్ళ అసలు సమస్య. మూర్ఖులు తమ మూర్ఖత్వంలోనే సంతోషిస్తుంటారు, కానీ వాళ్ళు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళ ఆలోచన విధానం అంతా కేవలం డబ్బు, ఆస్తులు ఇలా ఈ లోకం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. శాశ్వతమైన విషయాలంటే వాళ్ళకి ఆసక్తి ఉండదు. పైగా జ్ఞానం అంటే వాళ్ళకి అస్సలు పడదు. వాళ్ళు జ్ఞానం చెప్పే మాటలు వినరు, అది సాయం చేయడానికి చేయి చాపినా దాన్ని పట్టుకోరు. పైగా హెచ్చరిస్తే చూసి నవ్వుతారు, ఆ మాటలను ఎగతాళి చేస్తారు. అందుకే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనంలో ఇలా రాసుంటది: మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. ఎందుకంటే వారి జ్ఞానాన్ని చూసి నవ్వారు కాబట్టి ఒకరోజు జ్ఞానం కూడా వారిని చూసి నవ్వుతుందని సొలొమోను గ్రంథకర్త ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. దేవుడిచ్చే ఈ రక్షణను కాదనుకున్న వాళ్ళ మీదకు కష్టాలు, బాధలు తీసుకొచ్చే తీర్పు ఒకటి రాబోతుందని జ్ఞానానికి ముందే తెలుసు. ఆ తీర్పు వచ్చినప్పుడు పాపులైన వారు దేవుని పిలవడానికి ప్రయత్నిస్తారు, కానీ అప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అందుకే యెషయా గ్రంథంలో వీరిని ఉద్దేశించి ఇలా వ్రాయబడింది: 55వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనిడి. నిజంగా ఈ వీడియో చేస్తున్న నీవు జ్ఞానం కలిగిన వారులైతే ఈ రోజే దేవుడిచ్చే రక్షణకు సమతం అని తెలియజేస్తారు.